ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు చెయ్యాలి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు చెయ్యాలి. మీరు ఇక్కడ గమనించాల్సిన మాట, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు చెయ్యాలి అని సమస్తాన్ని సమకూడి అన్న చోట ఒకటి అన్న సంఖ్య ఉంటుంది. కింద మీరు ఫుట్ నోట్లో గమనిస్తే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఎవరికి మేలు చేయాలని? ఆయన్ని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. మనకి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వాళ్ళ కొరకు పనిచేసిన వ్యక్తులకు కొన్ని ఐడీలు ఇస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ వాళ్ళైతే వీళ్ళు మా వాళ్ళు అని ఒక గుర్తింపు కార్డు ఇస్తున్నారు. వైసీపీ వాళ్ళైతే వీళ్ళు మా వాళ్ళు అని ఒక గుర్తింపు కార్డు వాళ్ళకి ఇస్తున్నారు. దేనికి ఇవి ప్రజలకు అంటే, నాయకులను అడిగితే వాళ్ళు అంటారు, ఈ ఐడి మాలో వీరు సభ్యులుగా ఉన్నారు, వీళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు, మేము ఏదైనా మొదట చేయాల్సిన అవసరత వస్తే వీళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం. ఒక ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి నాయకులు వాళ్లకు తోడుగా అండగా నిలిచే ప్రజలకు ఏదైనా ఒక మేలు చెయ్యాలి. మా కోసం పనిచేసే వాళ్ళకి, మాకు అండగా నిలబడే వాళ్ళకి మేము ఏదైనా ఒక మేలు చెయ్యాలి అని కొన్ని ఐడీలు, కొన్ని గుర్తింపు కార్డులు వాళ్లకు జారీ చేస్తూ వాళ్లకు భరోసా ఇస్తున్నారు. మానవుడే మరొక మానవుడు సహకారిగా నిలబడుతున్నందుకు వీళ్లకు మేలు చెయ్యాలి అని ఒక భరోసా ఇస్తున్న కాలం. మరి ప్రభువుకు సంబంధించి అందుకే వాక్యం అంటుంది, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు చేయడానికి దేవుడే స్వయంగా సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్. మనకు మేలు చేయడం కొరకు ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? దేవుడే. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన సంకల్ప ప్రకారం ఈ విశ్వాస యాత్రలోకి ఎవరైతే వస్తారో, ఆయన సంకల్ప ప్రకారం పరలోక ప్రయాణానికి ఎవరైతే జత చేయబడతారో వాళ్లకు మేలు చేయాలని డైరెక్ట్గా దేవుడే ఇన్వాల్వ్ అవుతూ సమస్తాన్ని వాళ్ళకి ఎలా చేస్తున్నారు? సమకూర్చుచున్నాడు. మనం చాలాసార్లు ఫీల్ అవుతాం, ఈ మార్గంలోకి వచ్చి ఏమీ సాధించలేకపోతున్నాను, ఈ మార్గంలోకి వచ్చి ఏది కూడగట్టలేకపోతున్నాను, ఈ మార్గంలోకి వచ్చి వెనక 4 రాళ్ళు వేసుకోలేకపోతున్నాను అని మానవ బుద్ధి అప్పుడప్పుడు బయటపడుతుంది. మనకే కాదండి, భక్తులకు కూడా బయటపడ్డది. ఆసాబు గారు అంటారు, ఇంత భక్తి చేసి నేను ఏం ఉపయోగం, ఇంత ఆరాధన చేసి నేను ఏం ఉపయోగం, ఇంతగా భక్తిలో ఎదిగి నేను ఏం ఉపయోగం,
ఇంత నీతిగా బ్రతికి నేనేం సంపాదించాను? అందరితో చివాట్లు తప్పితే. ఏదో లోకంలో ఉన్నా బాగుండు, బైబిల్ పట్టుకున్నందుకు ఇప్పుడు ప్రతి ఒక్కడికి శత్రువు అయిపోయాము. ఈ మార్గంలోకి వచ్చి మనుషుల చేత ద్వేషించబడుతున్నాము. ఏదైనా చేద్దామంటే అన్ని ఇబ్బందులే అని అందరూ బాధపడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకో, నీకు మేలు చేయడానికి, నీకేం కావాలో అవి సమకూర్చడానికి దేవుడే నీ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుందో చెప్పనా? అగ్నిగుండంలో వేయబడినప్పుడు అర్థమవుతుంది. ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది? బై ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అగ్నిగుండంలోకి వెళ్ళేదాకా వాళ్ళతో ఆయన ఉన్నాడన్న నమ్మకం బహుశా వాళ్ళకు ఉందో లేదో తెలియదు, కానీ లోపల ఎప్పుడైతే పడ్డారో ఇప్పుడు రెట్టింపు నమ్మకంతో బయటికి వస్తున్నారు. వేయబడిన దానికి ముందు ఉన్న నమ్మకం వేరు, వేయబడిన తర్వాత బయటకు వచ్చిన నమ్మకం వేరు. చిన్న చిన్న వాటిని చూసి చాలాసార్లు మనం కురింగిపోతుంటాం. ఏదో ముంచేస్తుంది మనల్ని, ఏదో మింగేస్తుంది మనల్ని, ఏదో బాధ పెట్టేస్తుంది మనల్ని, ఇక మన జీవితం ఇంతే, మనం పైకి రాం, మన పిల్లల భవిష్యత్తు ఇంతే, మన ఆశలు ఇంతే అని ఎండిపోయిన ఎముకల్లాగా మాట్లాడే పరిస్థితి. ప్రవచనాత్మకంగా నా దేవుడు చెబుతున్నారు, జీవంతో లేవబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా యేసు నామమున. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్ప ప్రకారం పిలువబడిన వారికి మేలు చేయాలి. ఎవరు చేస్తారు మేలు? ఎవరు పోయినా కొంచెం కొంచెమే. నా పిల్లలకు నేనే కడుపు నిండా పెట్టుకుంటా. మనమే ఆలోచిస్తాం ఒక్కోసారి, నా పిల్లలు ఎవరు బాగు చూసుకుంటారు, ఎవరు బాగు చూసుకుంటారు? వాడి కడుపు నిండాలి అంటే తల్లికే కదా తెలియాలా? మన వాళ్ళని ఎంతమందిని పంపించినా ఏదో పెడతారు వస్తారే తప్ప వాడు అసలు తింటున్నాడా, తినగలడా, తినలేడా, ఏం పెడితే వాడు తింటాడో, ఆరోగ్యంగా ఉంటాడన్న ఆ బాధ తల్లికి మాత్రమే అర్థమవుతుంది. అందుకని వాళ్ళని వీళ్ళని కాదు, నేనే సమస్తాన్ని సమకూర్చి మీకు జరిగించబోతున్నాను. ప్రభువే మన విషయంలో సంపూర్ణముగా ఆయన ఈ కార్యములన్నీ ముగించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే ఎవరి సంకల్పం? అంతేగా. చాలామంది అనుకుంటారు, నేను మారాను, నేను మారాను, నేను మారాను, లేకపోతే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే మారాను, లేకపోతే నాకు బుద్ధి వచ్చి మారాను, పలానా ఆయన నాకు చెప్తే మారాను అని అనుకుంటున్నారు కదా. ఇదంతా జరిగిస్తుంది ఎవరయ్యా అంటే, జగత్పునాది వేయబడక మునుపే, ఈ భూమికి పునాదులు లేనప్పుడే నువ్వు మారాలి, నువ్వు బాప్తీసం పొందాలి, నువ్వు మందిరంలో ఉండాలి, ప్రభువుని సాక్షిగా నీవు వాడబడాలి, ఆయన నామ ఘనత కొరకు నీవు నిలబడాలి అని ఆనాడే నీ పేరు రాసి పెట్టాడు. ఈరోజు నువ్వు అనుకుంటే ఇక్కడికి రాలేదు, నేను అనుకుంటే ఇక్కడికి రాలేదు. ఆయన తీసుకొచ్చాడు, ఆయనే రాశాడు. మొత్తం కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. అల్ఫా ఒమేగా. మన జీవితాల్లో ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. నువ్వు రాసుకుంటే రాయబడ్డానికి, నేను రాసుకుంటే రాయబడ్డానికి కాదు, ఆల్రెడీ రాసి పెట్టాడు. ఆయన రాసిందే మన జీవితాల్లో జరుగుతుంది. సమస్తం కూడా ఎందుకు పెట్టావయ్యా అంటే నీకు మేలు చేద్దామని. మరి అప్పుడప్పుడు మమ్మల్ని బాధలు ఇబ్బంది పెడుతున్నాయి కదా అయ్యా, మరి అయ్యేంటి? అవి కూడా నీకు మేలు చేయడానికే. ఎందుకంటే మానవ నైజం ఏంటంటే, కడుపు నిండితే, లోకంలో సామెత ఉంది, కడుపు నిండితే కళ్ళు నెత్తికెక్కుతాయంట. నిజం. కడుపు నిండితే సామెత అంటారు, అది చెప్తున్నాను.
కడుపు నిండితే కళ్ళు నెత్తికెక్కుతాయంట. అందుకని అప్పుడప్పుడు ఏం పెడుతున్నారు, నువ్వెవరో నీకు గుర్తు చేస్తున్నాడు అంతే. నువ్వు ఒక మట్టి పాత్రవి, నువ్వు ఒక మట్టి పాత్రవి. నువ్వు అనుకుంటే నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఒక మట్టి పాత్రవి. నువ్వెవరో, నీ స్థితి ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అవి నీకు గుర్తు చేయడానికి, నిన్ను నడిపించిన దేవుణ్ణి మర్చిపోకుండా చేయడానికి. మరి నేను బాగానే ఉన్నాను కదయ్యా అంటే, ఏమో ఆయన పరీక్షించాలనుకున్నాడేమో, ఆ రకంగా కూడా చేయొచ్చు. ఏమాత్రం నిలబడతారు వీళ్ళు. ఇస్తే లోకంలో ఉంది కదా సామెత, ఇంకో సామెత కూడా, పెడితే వివాహమే, పెట్టకపోతే గుడ్ ఫ్రైడేనే. పెడితేనేమో క్రిస్మస్, పెట్టకపోతే గుడ్ ఫ్రైడే. అందుకని పరీక్షించవచ్చేమో, ఎవరికి తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, నీవు ఆయన సంకల్పంలో ఉంటే, నువ్వు ఆయన సంకల్పం ద్వారా ఇక్కడికి వస్తే, ఆయన సంకల్ప ప్రకారం నీవు ఎన్నిక చేయబడి నిలబడితే, దేవుడు ఏం చేసినా అది నీ మేలు కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు మేలు చేయడానికి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు చెప్పాలి? ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? సంఘమునకు, ఆయన దాసులకు మేలు చేయడానికి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇన్వాల్వ్ అయి ఏం చేశారో చెప్పనా? 26వ వాక్యం చదవండి. ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా కరెక్ట్ రూట్లో ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అందుకే గాని ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో ఆ ఆత్మయ్యి ఉన్న దేవుడు తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరచండి, ఇబ్బంది ఏమీ లేదు. కొట్టండి, గట్టి కొట్టండి, ఇబ్బంది ఏమీ లేదు. మీ పాస్టర్ గారు వచ్చేదాకా చెప్తా, ఇబ్బంది ఏమీ లేదు. తెలుగుదేశం వాళ్ళు మా అమ్మ కాడికి వచ్చారు. ఒక ఐడి కార్డు ఇచ్చారు మా అమ్మకి. ఐడి కార్డు మా అమ్మ అడిగింది, నాన్న ఇదేందో ఇచ్చారు చూడండి ఆయన అంటే, ఏందని చూస్తే తెలుగుదేశం వాళ్ళు మా సభ్యురాలు అని ఒక ఐడి కార్డు వచ్చింది. నేను అడిగా, అన్న ఇది మా అమ్మకి ఇచ్చారు, ఏంటి దీనివల్ల అంటే, చంద్రన్నది ఇది నీ దగ్గర ఉంటే ఏదైనా కానీ నీకు మన పార్టీ తరపున నీకు హెల్ప్ ఉంటుంది అన్నారు. మన వాళ్ళే పార్టీ తరపున హెల్ప్ ఉంటుంది అన్నారు. ఐడి ఇచ్చారు. దేవుడు మనకు మేలు చేయాలని అన్ని సమకూర్చి జరిగించే క్రమంలో ఎన్ని ఇచ్చినా ఫుల్ఫిల్ అవడంలా ఆయన అనుకుంది కూడా ఫుల్ఫిల్ అవడంలా. మొదట్లో రోషం కలిగి కొన్ని నియమాలు పెట్టాడు. క్రమంగా ఉండండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? క్రమంగా ఉండండి అని ఇంత పెద్ద ధర్మశాస్త్రం పెట్టాడు. 5 కాండాలు ఇచ్చాడు. మారారా? అందులో కూడా ఇంకొక ఆఫర్ ఇచ్చారు. న్యాయబద్ధమైన పొరపాట్లు చేసావా, బలులు చెల్లించు, విడదలెత్తుపో అన్నారు. వీళ్ళు న్యాయం కంటే కూడా ఎక్కువే చేస్తున్నారు. ఫుల్ఫిల్ అయిందా? హ్యాపీనెస్ ఫుల్ఫిల్ అయిందా? మేలు చేయాలనుకున్నాడు, ఫుల్ఫిల్ అయిందా? అవలా ఎక్కడో పెండింగ్. ఏంటి, నేను ఎంత చేసినా వీళ్ళు ఇంకా మారట్లేదే. అయితే ఓ పని చేద్దాం, పద్దాక వీళ్ళు బలులు ఇవ్వడం మళ్ళా చేయడం ఇలా కాదు, నిత్య బలిగా నేనే బలవుతాను. నా పిల్లలకు మేలు చేయడానికి నిత్య బలిగా నేనే బలవుతాను అని కుమారుని కాలంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చి తండ్రిగా న్యాయ విధులు పెట్టి, కుమారుడిగా ఆ న్యాయ విధులలో తానే బలయ్యి, నిత్య బలి, గొర్రెపిల్ల లోక పాపములన్నీ మోసుకొని పోవచ్చున్న
దేవుని గొర్రెపిల్లగా వచ్చి బలయి రక్తాన్ని చిందించారు. 2000 సంవత్సరాలుగా యేసయ్య రక్తం ఎదురు చూస్తూనే ఉంది. అందరూ వస్తున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు, రక్తంతో కడగబడుతున్నారు, మళ్ళీ వెళ్ళి చేస్తున్నారు. ఫుల్ఫిల్ అవడంలా ఎక్కడో ఇంకా 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 అసంతృప్తి. నా రక్తం కార్చినా కానీ వెళ్ళు, నా రక్తానికి విలువివ్వట్లేదే. ఇంకా ఏంటి అంటే అస్సలైంది ఏడుంది. ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఆయనే సర్టిఫికేట్ ఇచ్చాడు దానికి. ఏమని? మానవుల హృదయములో కలిగే ఊహల్లో ఉండే తలంపులు కేవలం ఎల్లప్పుడూ ఇప్పుడు ఎక్కడ నరకాల? ఎక్కడ చెడు ప్రారంభమవుతుందో అక్కడనే నరకాల. అందుకని పరిశుద్ధ ఆత్మయ్యున్న దేవుణ్ణి మనలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకయ్యా అంటే నీకు మేలు చేయాలయ్యా బాబు. నీకు మేలు చేయడం కొరకే అన్ని నీ కోసం సమకూరుస్తున్నా. ధర్మశాస్త్రాన్ని పెట్టా, కుదరలా. నేనే బలయ్యా, అయినా ఫుల్ఫిల్ అవ్వట్లా. కారణం ఏంటంటే నీ లోపల ఎప్పటికప్పుడు పాపపు మొక్క మొలుస్తానే ఉంది. అది ఎలా యుక్తంగా నువ్వు పోగొట్టుకోవాలో నీకు తెలియట్లేదు. దాని నుంచి నువ్వు ఎలా బయటపడ్డాలో నీకు తెలియట్లేదు. ఆ యుక్తమైన మార్గం ఏంటో నీకు తెలీదు. నాకేమో నీకు మేలు చేయాలని ఉంది, నీకు కూడా నా ద్వారా మేలు పొందుకోవాలని ఉంది, కానీ నీ వల్ల అవ్వట్లేదు. అప్పుడు నేనేం చేయాలా? నేనే నా ఆత్మను నీలో ఉంచాలి. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో కాదు, క్రీస్తు యొక్క ఆత్మనే పరిశుద్ధ ఆత్మ. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడవుతాడో వాడాయన వాడు కాడు. అందుకని ఆయన పరిశుద్ధ ఆత్మను ఎక్కడుంచారు? అందుకనే వాక్యం అంటది, మీరు ఆయన ఆత్మ చేత ముద్రింపబడితిరి. సీల్. పరిశుద్ధ ఆత్మ చేత ఐడి ముద్రించబడ్డారు. ఎవరైతే పరిశుద్ధ ఆత్మ దేవుని చేత ముద్రించబడతారో, ఆ ఐడి పొందుకుంటారో, వారికి ఆయనే లోపల ఉండి సహాయం చేస్తాడు. ఎందుకయ్యా నువ్వు లోపల నుండి సహాయం చేస్తున్నావంటే, ఇదిగో నువ్వు నా ఆత్మ చేత ముద్రించబడ్డావు, నీలో ఒక ఐడి ఏర్పడింది. ఇప్పుడు నేను నీలోకి వచ్చి నీకు మేలు చేయడం కొరకు, నీ కుటుంబానికి మేలు చేయడం కొరకు, నీ వ్యక్తిగత జీవితానికి మేలు చేయడం కొరకు, నీ ఆత్మీయ జీవితానికి మేలు చేయడం కొరకు నేను నీలోనే ఉన్నాను. మరి నా బలహీనతలు కనపడుతున్నాయి కదా నీకు. నీ బలహీనతలు చూసే నీలోకి వచ్చా. నాకు తెలియక కాదు. నీ బలహీనతలు నిన్ను సంపూర్ణంగా చేయలేకపోతున్నాయి. నీ నోటి నిండా నవ్వును కలుగు చేయలేకపోతున్నాయి. నీ బలహీనతలను అనుకున్న ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడుతున్నాయి. నీ బలహీనతలు చూసే నేను నీలోనికి వచ్చాను. అందుకే ఆయన నన్ను పంపించాడు. పరిశుద్ధాత్మ దేవునికున్న గొప్పతనం ఏంటో తెలుసా? నీ బలహీనతలు చూసే నీ లోపలుండి నీకు సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యేసుప్రభు ఏమంటారో తెలుసా? నన్నైనా తిట్టండి ఒప్పుకుంటా, నన్నైనా టచ్ చేయండి ఒప్పుకుంటా, నన్నైనా ఏమనండి ఒప్పుకుంటా. పరిశుద్ధాత్మ దేవుని జోలికి ఎవడైనా పోయాడా? ఈ యుగమందు కానీ రాబోయే యుగమందు కానీ పొర్రపాటున వదిలిపెట్టడు. ఎందుకంత ప్రియారిటీ ఆయనకి ఇచ్చాడు అంటే, ఆయన నువ్వు బలహీనుడివైనా, నువ్వు బలహీనురాలివైనా నీలో ఉండి నీకు హెల్ప్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుణ్ణి మనలో కలిగి ఉన్నాము. మనము ధన్యులము. దేవునికి మహిమ కలుగునుగాక.
చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంకల్ప ప్రకారము ఎవరైతే పిలువబడతారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి మేలు చేయడం కొరకు ఈ భూమి మీద బ్రతికినంత కాలం పరలోకంలో ఈ రెండు చోట్ల కూడా మనం ఘనంగా బ్రతకడం కోసం సమస్తాన్ని దేవుడు ఏం చేస్తున్నారు మనకి? చెప్పండి, సమస్తాన్ని దేవుడు ఏం చేస్తున్నారు మనకి? సమస్తాన్ని దేవుడు ఏం చేస్తున్నారు మనకి? ఈ సమకూర్చే క్రమంలోనే ఆయన ఆత్మను కూడా మనలో ఉంచారు. చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మను పొందానా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందావా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి బైబిల్లో చాలా ఉన్నాయి, ఆధారాలు చాలా ఉన్నాయి. అవన్నీ నీలో నెరవేరుతున్నాయి అంటే లోపల ఉన్న దేవుడు నిన్ను ఆ విధంగా తీసుకెళ్తున్నారని అర్థం. చాలామంది మొహమాట పడుతుంది, నాకు అన్య భాషలు రాలేదు, నేను ఆత్మలో నింపబడలేదేమో అని అనుకుంటున్నారు. పొరపాట్లు గట్ట ఎప్పుడు బలహీనపరచబడొద్దు. భాషలు అనేటటువంటిది ఆత్మను పొందిన వారికి ఇచ్చే మరొక వరం. ఆత్మ లేనోళ్ళకి కాదు, ఉన్న వాళ్ళకే ఇచ్చే మరొక వరం. ప్రవచనం అనేది ఆత్మను పొందుకున్న వాళ్ళకి ఇచ్చే మరొక వరం. భాషలు మాట్లాడలేకపోయినంత మాత్రాన నాలో ఆత్మ లేదు అని నువ్వు అనుకో మాకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన సంకల్ప ప్రకారం నీవు ఉన్నావు అంటే ఖచ్చితంగా నీలో ఆయన ఆత్మ ఉండి నీకు హెల్ప్ చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెప్తా మీకు. ఆయన సంకల్ప ప్రకారం పిలువబడిన వాళ్ళల్లో కూడా బలహీనతలు ఉన్నాయి. ఆయన సంకల్ప ప్రకారం పిలువబడిన వారిలో కూడా ఏమున్నాయి? చెప్పండి, ఏమున్నాయి? అందుకని నీతిమంతుడు 7 మారులు పడినను ఎవరు లేపుతున్నారయ్యా అంటే లోపల ఉండి ఆయనే మన బలహీనతల్ని చూచి ఏం చేస్తున్నాడు. అందుకే దావీదు గారు అంటారు, నువ్వు ఏమన్నా చేయి కానీ నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయొద్దు. ఆయనకు అనుకున్నాడు ఆ రహస్యం. నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయొద్దు. ఎందుకు దావీదు గారు అంటే, అయ్యా ఆయన ఉన్నాడు అనుకో, నా బలహీనత ఒకవేళ ఉన్నా నాకు ఆయన కరెక్ట్ రూట్ చెప్తాడయ్యా, కరెక్ట్ రూట్ చెప్తాడు. దాన్ని ఎలా నేను సరి చేసుకోవాలో చెప్తాడు, దాని నుంచి నేను ఎలా బయటపడాలో చెప్తాడు. అది కూడా ఎలాగా చెప్తాడట? ఆయన కాదు, మనలో ఒక ప్రత్యేక ప్రార్థన ప్రారంభిస్తాడు. ఏ ప్రార్థన అంటే ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులు. మీరు అనుకుంటారు చాలామంది ప్రార్థన రావట్లేదు నాకు అందుకే మూలుగుతున్నాను. కొంతమంది ప్రార్థనలు కూడా చేసేటప్పుడు అని మూలుగుతుంటారు, చూసారా? అది ఎవరు కలుగు చేస్తున్నారు? నువ్వు అనుకుంటే వచ్చేది కాదది. ఆయన నీలో ఉండి ఆ మూలుగులను నీ నోటు నుండి ప్రవేశింపచేసి ఆ మూలుగులను ఆధారం చేసుకొని ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా వీళ్ళు బలహీనులు. సిలువలో యేసయ్య చెప్పింది అదే, వీరేమి చేయుచున్నారో ఈయన లోపలుండి చెబుతున్నాడు. నీ సంకల్ప ప్రకారం ఎన్నిక చేయబడిన వాళ్ళయ్యా వీళ్ళకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదయ్యా, కరెక్ట్ వేలో ఎలా వెళ్ళాలో తెలియదయ్యా, నీ ద్వారా ఎలా కనికరం పొందుకోవాలో తెలియదయ్యా, నీ ద్వారా ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో తెలియదయ్యా. అందుకే నేను వీళ్ళలో మూలుగులను ప్రవేశింపజేసి ఆ మూలుగుల గుండా నేను విజ్ఞాపన చేస్తున్నా. నా మనసు ఒకసారి ఆలోచించయ్యా. ఆ కిందే అంటాడు, ఆత్మ యొక్క మనస్సు ఏమిటో హృదయ పరిశోధకుడికి తెలుసు అని ఉంటుంది. హృదయ పరిశోధకుడు ఎవరు? ఆత్మ యొక్క మనస్సు ఏదో హృదయ పరిశోధకుడు ఎరుగును.
నీలో ఉండి ఆత్మయ్య ఉన్న దేవుడు ఏమి ప్రార్థన చేస్తున్నాడో, ఏమి రికమెండ్ చేస్తున్నాడో హృదయాలను పరిశీలించే పరిశోధకుడైన యెహోవా ఎరుగును. అందుకని బలహీనతలో ఒకవేళ ఉన్న బలహీనతను చూసి ఎప్పుడు నీరసపడిపోమాకండి. దాని నుంచి ఎలా బయటపడాలో ఆయన నీకు నేర్పిస్తారు. దాని నుంచి మీరు బయటికి రావాలి. అతిక్రమాలు దాచిపెట్టకుండా విడిచిపెట్టాలి. నూతన పరచబడుతూ వెళ్ళిపోవాలి మార్గంలో. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తాను. మనకు ఎవరిలోనైనా బలహీనత కనబడితే పొర్రపాటున, ఈ వాక్యం తెలియక ముందు వేరు, తెలిసిన తర్వాత ఎవరిని ఏలెత్తి చూపించమాకండి. ఆయన అట్లాంటోడు, ఈమె ఇట్లాంటిది అని పొర్రపాటున ఏ విశ్వాసిని, ఏ సేవకుల్ని మీరు అలా అనమాకండి. ఎందుకు అనొద్దు అంటున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ లోపల ఉండి వాళ్ళకి సహాయం చేస్తుంటే చేతనైతే సహాయం చేయాలి తప్ప వాళ్ళని విమర్శించకూడదు. ఈ వాక్యం తెలియక ముందు నేను ఒకప్పుడు అలాగే అనేవాడిని. కానీ వాక్యం నేర్చుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడారు, నువ్వు ఎవరిని కూడా పొరపాటున, ఎందుకంటే నేనే నీ బలహీనతలు చూసి నీ లోపల నీకు హెల్ప్ చేస్తున్నప్పుడు మరి నువ్వు ఎదుటి వ్యక్తికి ఏం చేయాలా, ఏమి చేయాలా? అతనికి చేతనైతే, అందుకనే వాక్యం అంటది, మేలు చెయ్యగోరి ఉండియు దాన్ని చెయ్యకుండా ఉండొద్దు. ఎవరిని విమర్శించమాకండి, ఎవరిని అనమాకండి. అలా అనే కొద్దీ మీకొచ్చే దీవెనలు మీరే దూరం చేసుకుంటారు. రహస్యం అదే. అలా అనే కొద్దీ మీకొచ్చే ఆశీర్వాదాలు మీరే దూరం చేసుకుంటారు. ఆయన్ని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు చేయడం కొరకు మన హృదయాల్లో ఎవరు నుంచారు? ఆయన చెప్పండి, ఎవరు నుంచారు? ధైర్యంగా ఇప్పుడు చెప్పండి, మీ హృదయాల్లో ఎవరున్నారు? ఎవరున్నారు? ఆయన ఉన్నాడు గనుకనే మిమ్మల్ని ఒప్పింపజేస్తున్నాడు. ఆయన ఉన్నాడు గనుకనే మీ తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. కొంతమంది అంటుంటారు, దేవుడు ఏంటో గనన్నా, నేను ఎంత దేవునికి దూరంగా ఉన్నా నాకు మేలులు 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 తెగ సంబరపడిపోతుంటారు. లాస్ట్ పాయింట్ దాకా ఆగాలి అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే లాస్ట్ పాయింట్లో ఒక మాట ఉంటుంది వాళ్ళకి. దేవునికి స్తోత్రం. నేను ఏం చేసిన దేవుడు నాకు నిజంగా చాలా ప్రేమ కలిగినోడు అన్న యేసుప్రభు. ఎందుకంటే అసలు మామూలు ప్రేమ కాదు. నేను ఎట్ట బతికినా నా కొరకు చేస్తాడు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, చేస్తాడు. లాస్ట్ పాయింట్లో చెప్తాను, ఇంత ప్రేమ కలిగిన దేవుడు మనకి ఇంత సమకూర్చడానికి, ఈ సమకూర్చే క్రమంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనలో ఉంచి ఇంత చేస్తుంది దేనికయ్యా అంటే, పేతురు గారు అంటారు ఆ మాట. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదానికి వారసులవ్వడానికే మీరు పిలువబడ్డారు. చాలు. దేనికి పిలువబడ్డాం మనం? ఆయన సంకల్ప ప్రకారం పిలువబడింది దేనికి? చెప్పండి, దేనికి? ఆశీర్వాదానికి. చెప్పండి, ఆశీర్వాదానికి. ఈ మధ్య ఒక ఆమె ఫోన్ చేసింది నాకు, అలియా కడుపు నొప్పి తగ్గిపోయింది, బాప్తీసం తీసుకుంటా అంది. కడుపు నొప్పి తగ్గిపోయినందుకు బాప్తీసం తీసుకుంటుందంట. నేను అడిగా, రేపు మళ్ళీ వస్తే, రేపు కడుపు నొప్పి మళ్ళీ వస్తే ఇంకెందుకు వస్తుందని? యేసుప్రభు బాగు చేశాడు కదా. నేను నా కడుపు నొప్పి తగ్గించేస్తే ప్రభువా బాప్తీసం తీసుకుంటా అని తీర్మానం తీసుకున్నా. నా కడుపు నొప్పి తగ్గిపోయింది, బాప్తీసమై. నేనన్నా, తల్లి కడుపు నొప్పి పోయిందని బాప్తీసం తీసుకుంటావు, రేపు దీనికి మించి నీ 4 వచ్చాయి అనుకో, అప్పుడేం చేస్తావు? అట్ట కూడా వస్తాయనయా? మన బాబు ఎవరు మనకు మేలే చేస్తాడని అట్లాంటి ఎందుకు చేస్తాడు నువ్వు? అటు చేస్తే ఎందుకని నేను బాప్తీసం తీసుకోను అంటది. తల్లి, బాగయ్యామనో బాప్తీసము, 10,000 కలిసి వచ్చిందనో బాప్తీసము, పెళ్ళికొడుకు సెట్ అయ్యాడనో బాప్తీసము, లేకపోతే ఇల్లు వచ్చిందని బాప్తీసము, స్థలం వచ్చిందని బాప్తీసము,
దయ్యం పోతే బాప్తీసమో ఇట్లాంటివి కాదు. పోతుంటాయి వస్తుంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మానవులుగా బతికినంత కాలం అనేక శ్రమలు వస్తాయి, పోతూ ఉంటాయి. దేవుడే జత చేశాడు దేనికి? మరిచిపోకుండడానికి. సుఖ దుఃఖములను కంబైన్ చేసి పంపిస్తున్నాడు లైఫ్లోకి. భక్తులు ఎంతమంది బాధలు పడలా? దేశానికే నంబర్ 1 అంబానీ లాంటి స్టేజ్ అయింది, తీసుకొచ్చి బూడిదలో కూర్చోబెట్టాడు. మామూలు బలగం కాదు, పిల్లలు మొత్తం తీసుకుపోయి భూమిలో పెట్టాడు. చూస్తే ఏమీ లేదు. పనుకు నేనన్నా కొంచెం మానసి పైల్మాన్లే అనుకున్నాడు. శరీరాన్ని కూడా ఏం చేశాడు? చిల్లపెంకు తీసుకొని ఆ బాధలు పడలేక తనకలాడే స్టేజ్కి తీసుకుపోయాడు. అయినా వదిలిపెట్టాడా? అది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తం సమకూర్చే క్రమంలో అన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి. పరిశుద్ధాత్ముడినే మనలోనికి పంపించి మన బలహీనతకు సహాయం చేస్తున్నప్పుడు ఇంక ఎగిరి సంకలు గుజ్జుకొని ఇట్ట ఆనందపడాలి అంత కాదు. అన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి. అన్నిట్లో కూడా మనం నిలబడాలి. అదేంటనే ఆశీర్వాదానికి వారసులు అంటే అది కూడా ఒక ఆశీర్వాదమే. రోగాన్ని తట్టుకొని నిలబడడం కూడా ఒక ఆశీర్వాదమే. ఆమేన్ చెప్పండి. రోగాన్ని తట్టుకొని నిలబడాలన్నా కానీ అదొక ఆశీర్వాదం. కొంతమంది చంపేయనని అంటున్నారు, మనం నిలబడాలి గట్టిగా. ఎన్ని బాధలు వచ్చినా కొంతమంది ఏమంటారు? తలకాయ తీసుకెళ్ళి నిలబడడం కూడా ఒక ధన్యత. నీకు అది కూడా ఒక ఆశీర్వాదమే. ఎంత ఆటుపోట్లు వస్తున్నా దాన్ని తట్టుకొని నిలబడడం కూడా ఆశీర్వాదమే. లోకంలో బలహీనులు ఉన్నారు, చిన్నది కలిగితే చాలు పొడిచి చంపేస్తున్నారు. ఎదుటోళ్ళని, కట్టుకున్న వాళ్ళని కూడా పొడిచి చంపేస్తున్నారు. చిన్నవి తట్టుకోలేకపోతున్నారు. ప్రతి బాధను తట్టుకోవడం కూడా ఆశీర్వాదమే. ప్రతి కష్టాన్ని తట్టుకోవడం కూడా ఆశీర్వాదమే. ఆశీర్వాదం అంటే ఏ పాటికి 1 వేలోనే చూస్తారు. అన్ని వైపుల నిలబడ్డం. ఈ భూమి మీద ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పనా? ప్రతి పరీక్షలో జయించి నిలబడ్డమే ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. మనల్ని ఆశీర్వాదానికి వారసుల్ని చేయడానికే. మనం గొప్పవాళ్ళమండి. హల్లెలూయా. హల్లెలూయా. ఛార్జింగ్ అయిపోయిందా? బ్యాటరీలు అయిపోయాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసుల్ని చేయడానికే దేవుడు మనల్ని ఏం చేశారు? ఆయన సంకల్పంలో చెప్పండి. ఆయన సంకల్పంలో పిలుచుకున్నాడు. చాలామంది ఏ పాటికి జలగలకి 2 కూతుర్లు ఉన్నారట. ఎవరు? అట్లా 1 వే ట్రాఫిక్లోనే ఉండకూడదు. నువ్వు బ్లెస్సింగ్సే ఈ ప్రభు, అందుకే నేను పుట్టా. ఎందుకు పుట్టా? ఆయనే అన్నీ వదిలియడు. కష్టాలు పడి కన్నీళ్ళు ఏడిసి శరీరాన్ని దారబోసిపోతే మనం సుఖంగా బతుకుదామా? ఎవరు ఆయన? చెప్పండి, ఎవరు ఆయన? ఆయనే అన్ని భాగ్యాలు వదిలేసి ఈ భూమి మీదకి వచ్చి 40 రోజులు ఆకలితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఏమండి ఆ ధోనిల్లోనే నిద్రపోతా, ఎక్కడ పడితే అక్కడే ప్రజల మధ్యలో ఉండి, ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇళ్ళల్లో ఉండి అంత మహారాజుగా బతికిన ఆయనే మన కోసం వచ్చి ఏమండి నాగటి చాళ్ళ వల్లే తన శరీరాన్ని దున్నబడుతున్నా, కొరడాలతో కొడుతున్నా, ముళ్ళ కిరీటం పెట్టినా, కేకరించి ఉమ్మేసి పిడిగుద్దులు గుద్దుతున్నా మన కోసం ఇంత బాధపడ్డాడు. ఆ గెత్సెమనే తోటలో ఉంటుంది వాక్యం, చెమట రక్త బిందువుల వలె. ఎంత హై ప్రెషర్ తెలుసా? చెమట రక్త బిందువుల వలె నేలన ఎర్రగా రక్త బిందువుల్లాగా. మరి ఆయన అన్ని బాధలు పడితే మనం ఏ పాటికి ఆశీర్వాదానికి వారసులు అంటే కేవలం కార్లలో తిరగడమేనా? కేవలం ఇళ్లలో గొప్ప గొప్ప ఇండ్లు కట్టుకోవడమేనా? కేజీలు బంగారం కట్టుకోవడమేనా? కాదు. ఆశీర్వాదానికి వారసులు అంటే ఉన్నా లేకపోయినా
ఒకేలాగా రాజులాగా బ్రతకడము. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరని చెప్పండి మనం ఇప్పుడు చెప్పండి, ఎవరు మనం? ఆశీర్వాదానికి వారసులు అంటే ఎవరు చెప్పండి? ఎవరు? రేపు పొద్దున వస్తారు మీ కాడికి, గొంతు మీద కత్తి పెడతారు, బైబుల్ని తొక్కి పో అంటారు. నిజమా? వద్దులే, నాకెందుకు నాయన ఆ చర్చి వద్దు, ఆ పాడదురు వద్దు, ఆ పాస్టర్ గారు వద్దు, ఆ పాస్టర్ అమ్మ వద్దు, అసలు ఆ సంఘం ఎవరండి? యేసు ప్రభు పేతురు గారు చెప్పినట్టు చెప్తారు ఇక అందరూ. ఎవరు? పేతురు గారు చెప్పినట్టు చెప్తారు. మాకేం తెలుసమ్మా యేసు ప్రభు ఎవరో? వాళ్ళు ఏదో అందరూ పోతుంటే ఎప్పుడో మా నాయనళ్ళు అంటించిందే తప్ప ఇది మాకు, ఈ బైబుల్కు, ఈ యేసు ప్రభుకు సంబంధమే లేదు. ఎప్పుడు? రేపు ఉంది, ముందుంది ఆశీర్వాదానికి వారసులు అప్పుడు బయటపడతారు. ఆశీర్వాదానికి వారసులందరూ అప్పుడు బయటపడతారు. ఎప్పుడు? గొంతు మీదకి కత్తి వచ్చినప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒక విషయం మర్చిపోవద్దు. నీకు మేలు చేయడానికి, అన్నిటి నీకు సమకూర్చడానికి ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇది మర్చిపోవద్దు. నీవు బలహీనుడు అని తెలిసి, నీలో బలహీనతలు ఉన్నాయని తెలిసి తన ఆత్మను నీలో ఉంచాడు. నువ్వెందుకు భయపడ్డావు? నువ్వెందుకు కంగారు పడాలా? నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదానికి వారసుడివి, వారసురాలివి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంత గొప్ప దీవెన దేవుడు మనకిచ్చి, ఆయనే ఇన్వాల్వ్ అయి తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆయన ద్వారా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మరి మనం ఎలా బ్రతకాలి ఈ భూమి మీద? 3 విషయాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి ఏదైతే దేవుడు ఇస్తానని చెప్పారో దాన్ని పొందుకోవడానికి బయలుదేరాడు. అంతే, చాలమ్మా. నా వైపు చూడండి. అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు ఆయన సంకల్ప ప్రకారం. నీకు మేలు చేయాలనుకుంటున్నాను అబ్రహాం, నాయన మంచిది. సమస్తం నీ కోసం సమకూర్చాలనుకుంటున్నాను అబ్రహాం, నాయన చాలా మంచిది. నా ఆత్మను నీతో ఉంచాలనుకుంటున్నాను, చాలా మంచిది. ఆత్మదేవుడు కూడా వచ్చారు షాలేము రాజుగా. ఆ పాత్రను పోషించారు అక్కడ ఆయన. మంచిదయ్యా, మరి నేనేం చేయాలి? నువ్వేం చేయాలంటే, నేను నిన్ను పిలిచాను కదా, ఇంత గొప్ప దీవెనలు ఇస్తానని చెప్పాను కదా, డైరెక్ట్గా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కదా, నీవు నాకు లోబడి బ్రతకాలి. ఎవరికి లోబడి చెప్పాలి? ఎవరికి లోబడి? దేవునికి లోబడి బ్రతకాలి. ఆశీర్వాదానికి వారసుడివి, దేవుని సంకల్ప ప్రకారం పిలువబడ్డావు, దేవుడే నీ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, నువ్వు లోబడు. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం ఒక మాట వింటుంటాం, ఎవరన్నా పోయి మనం సహాయం చేయమని అడిగితే వాళ్ళకి అంటుంటారు, అయ్యో ఈ విషయంలో జోక్యం చేసుకో, మాకు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. ఎవరు? మీకు అప్పుడప్పుడు ఈ మాట వినపడుతుంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో, చిన్నోడు నువ్వు తట్టుకోలేవు అంటారా? అవి మనం అప్పుడప్పుడు వింటుంటాం. మానవుల్లోనే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు దేవతలను చేసిన దేవుడు నా దేవుడు, దేవతలకు పైగా ఉన్నవాడు నా దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయనే మనలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మనం ఎలాగుండాలా? లోబడి. అప్పుడు నిన్ను చూసిన వాళ్ళందరూ ఏమంటారో చెప్పనా? ఎవరు జోలు కన్నా పోగాని
వాళ్ళ జోలికి పో మాకు, ఎందుకంటే వాళ్ళ వెనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన వెనక ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ జోలికి మాత్రం పో మాకు. నేను కూడా వెయిట్ చేస్తున్నా, తొందరలోనే ఆ టైం వస్తుంది. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు, నన్ను తీసుకొచ్చిన వాడు మానవుడు కాదు. అందరు ఏదో ఒక రోజు వెళ్ళాలి, వెళతాం, కానీ బ్రతికినంత కాలం తారల్లాగా వెలుగుతాం. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. పిలిచిన పిలుపుకు అబ్రహాం గారు ఎలా బ్రతికారు అంటే లోబడి. దేవుడు ఏం చెప్తే అది చెప్పండి, దేవుడు ఏం చెప్తే అది, దేవుడు ఏం చెప్తే అది. ఇజ్రాయిల్ అందరూ కూడా కంఠోపాఠంగా పలికే వాళ్ళు. ఏమన్నా చెప్పనా, అయ్యా దేవుడు ఏం చెబుతాడో చెప్పు, అయ్యే మేము పాటిస్తాం. ఎప్పుడు నొప్పి కలిగినప్పుడు. ఇంత ముక్క నోట్లోకి పోయేసరికి చాలామంది చేసే పొరపాటితే, ఇంట్లోగిన ఏమన్నా కింద పడినా, నొప్పి తగిలినా, ఇంత బాధ వచ్చినా, పాస్టర్ గారు నువ్వు ఏమన్నా చెప్పు, ఉపాస ప్రార్థన పెడతావా, శుక్రవారం పెడతావా, 7 వారాలు పెడతావా, 3 వారాలు పెడతావా, 101 గుంజీలు తీయమంటావా, 101 కొబ్బరికాయ తెమ్మంటావా, నువ్వు ఏం చెప్పినా చెప్పు చేస్తా. ఆ దేవుడు నీకేం చెప్తే నేను అది. ఇంత ముక్క నోట్లోకి పడిన రోజు ఒకటి ఉంటుంది, ముక్క నోట్లోకి వచ్చే రోజు. ఆ రోజు మాత్రం పాస్టర్ గారు ఏమక్క ప్రార్థనకు రాలేదు అంటే అప్పుడేమంటుందో చెప్పనా, అబ్బా ప్రార్థన ఉంది కదా, బంధువులు సెలవులని అన్నా, ఇంకెందుకులే నీకు చెప్పడం, ఎందుకులే కానీ ఎప్పుడు 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 ముక్క నోట్లోకి వచ్చినప్పుడు, నొప్పి ఒంట్లోకి వచ్చినప్పుడేమో నాయనా సామే నీ మందిరం విడిచిపెట్టలు, ఊడ్చుకుంటా తుడుచుకుంటా కడుక్కుంటా అనే ఉంటా ప్రభు అంటారు. ముక్క నోటుకు వచ్చిన రోజు మాత్రం మందిరం ఊడ్చక్క అంటే, ఏనా ఎవరు లేరా, నేనే గత నీకు, నువ్వు ఊడ్చుకోవచ్చు కదా ఒకసారి అన్న, ఎప్పుడు నాకేం చెప్తావు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా అంతే. మీరు మంచోళ్ళు, పాస్టర్ గారు మంచి అదృష్టవంతుడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనల్ని దీవించడానికి ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, మన బలహీనతలు చూచి కూడా మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోపల ఉంచినప్పుడు మనం లోబడాలి కదా. ఎవరికి? దేవునికి. దేవుడు ఎవరు? వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మేము ఇక్కడ నిలబడి ప్రకటించినా ఎవరిని ప్రకటిస్తాం? దేవుణ్ణే కదా, వాక్యమే కదా, ఆ మాటలే కదా మీకు చెప్పేది. కానీ చాలామంది బాగా అనుభవజ్ఞులు, పండిపోయిన వాళ్ళు ఏమంటారు చెప్పనా, ఈయన పర్సనల్స్ కూడా మా మీద రుద్దుతున్నాడు ఈ వాక్యంలో. ఎవరు పర్సనల్స్? మాకేమైనా వస్తాయా? ఏమంటే మాకేమైనా ఇప్పుడు ఎవరినైనా మేము, ఇప్పుడు ఉదాహరణకు మీరే లోకంలో అంటారు కదా, బంగారు గుడ్డుని పెట్టే బాతుని ఎవరైనా పోగొట్టుకుంటారా? మీరే చెప్పండి, పోగొట్టుకుంటారా? మిమ్మల్ని మేము అసలు మేము ఎవరైనా పోగొట్టుకుంటామా? ఇంకా ఏం ఆలోచిస్తాం? ప్రభా పెయింట్ కదా, సారీ మేకప్ ప్రభా, ఏం నీట్గా ప్రభా, అసలు ఏం అనకూడదని మేము అనుకుంటాం. వీడికి వచ్చేసరికి నువ్వు కదా పక్కకు జరగమ్మా, నేను మాట్లాడతాడు ఆయన. మేమేమనుకుంటామంటే మేకప్ కిట్లు కావాలి ప్రభా, జనం నీట్గా, ఒక్కొక్కరికి కూల్ డ్రింకు, అన్ని కుర్చీలు అన్నీ. మేము మా మనసు అట్టుంటుందంటే మిమ్మల్ని కష్టపెట్టకూడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీ సౌకర్యమే మా సౌభాగ్యం, మీ సౌకర్యమే మా సౌభాగ్యం. లేకపోలేదు బయట చర్చిలు, మీ సౌకర్యమే మా సౌభాగ్యం. వాళ్ళని చూసినప్పుడల్లా కడుపు బగ గ్యాస్ ట్రబుల్ మడినట్టు మడుతుంది. మాకెందుకు ప్రభు ఇట్లాంటి శాత కావంటే, శాత అవును, కానీ నేను చేయని ఎట్లా. ఎందుకని? ఇది మాది కాదు, మమ్మల్ని పంపించిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమవ్వాలి ప్రజలు అంటే, వాక్యానికి లోబడాలి, సంఘానికి లోబడాలి, క్రమానికి లోబడాలి.
అర్థమవుతుందా? దేవుని వాక్యం చక్కగా చెప్తున్నటువంటి మాట. అబ్రహాం గారు ఎవరికి లోబడ్డారు చెప్పండి? ఎవరికి? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయనకు లోబడితే గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చెప్తుంటారు భార్యలకు ఏమని? భార్యలకు చెప్తుంటారు, భార్యలారా. ఎన్నిసార్లు భార్యల మీద రుద్దుతారో వాక్యం. భార్యలారా మీ భర్తలకు, వీళ్ళేమో కాలర్ చూసా, భార్యలే మాకు. ఓకే, సంఖ ఎగరేసుకో. నువ్వు కూడా ఆయనకి. నీ భర్త ఎవరు? సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు. సంఘం కూడా తన యజమానుడికి ఏమవ్వాలి చెప్పాలి? ఏమవ్వాలి? ఆ యజమానుడు పూటకోళ్ళ వాళ్లకు మిమ్మల్ని అప్పగించాడు. పూటకోళ్ళ వాళ్ళు మీకు కావలసిన ట్రీట్మెంట్స్ ఇస్తారు, మీకు కావలసిన పోషణ ఇస్తారు. మీరు లోబడాలి. యజమానుడు మాకు అప్పగించారు. ఎందుకంటే తలా ఒక్కొక్క దొంగకు దొరుకున్నారు. ఆ దొంగలు ఉన్న కాడికి దోసుకున్నారు. మీ సౌకర్యము మా సౌభాగ్యం, మీ సౌకర్యము మా సౌభాగ్యం. ఉన్న కాడికి ఊడిచి ఆడిస్తిరి. ఇక్కడ మేము ఉండి మందిరం కట్టాలా, స్థలం కొనాలా అంటే ఖాళీ జోబులు అంటారు. ఎందుకంటే వాళ్ళు మాత్రం అట్లా కాదు, మీ సౌకర్యమే. ఒక ఆయన అన్నాడట, దయ్యం పోగొట్టాలంటే 20,000 అన్నాడట. ఎంత? ఆ 20,000 పోగొట్టుకొచ్చుకున్న ఆయన నా కాడికే వచ్చాడు. అన్నా దయ్యం మళ్ళీ వచ్చిందన్న అన్నాడు. నా కాడికి ఎప్పుడు వచ్చిందన్న? నేను నీ కాడికి కాదులే, మా ఇంటికి వచ్చిందన్నాడు. అంతకుముందు వచ్చిందా అన్న? వచ్చిందన్నాడు. మరి ఆడ పోగొట్టుకున్నావు అన్న? 20,000 ఇచ్చి పోగొట్టుకున్నా అన్నాడు. అంతైతే ఇవ్వలేనన్నా నేను, నువ్వెంతో చెప్పు అన్నాడు. నన్నే డైరెక్ట్ నువ్వెంతో చెప్పు, అంత ఇవ్వలేను నేను అంటున్నాడు. నేనన్నా ఎవరు తీసుకున్నారు నీ దగ్గర 20,000 అంటే? ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నాడట. ఇట్లాంటి పనికి మాల వల్లే క్రైస్తవ్యానికి ఒక పెద్ద మరకలాగా ఏర్పడ్డారు. వీళ్ళు ఏరియాలతో కడగాలి, వీళ్ళందరినీ కడిగి పాడేయాలి వీళ్ళందరినీ. ఆ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పొట్టలు చూసుకోవడమే సరిపోతుంది తప్ప ఇట్లాంటి వాళ్ళు మాత్రం అసలు పట్టించుకోవడం వల్ల వాళ్ళ సంకలు వీళ్ళ సంకలు అన్నీ కలిసి తిరుగుతున్నాయి. 20,000 అడిగాడంట. ఆ విశ్వాసి వచ్చి అంటాడు, నేను అంత ఇవ్వలేను, దయ్యం పోగొట్టు. ఎంతో కొంత చెప్పు. బేరాలు ఆడుకోవడానికా? నేను అన్నాను, మేము ఉచితంగా పొందుకున్నాం, ఉచితంగానే ప్రకటిస్తాం. ప్రభువుకు లోబడి బ్రతకండి. దేవునికి స్తోత్రం. సేవకు లోబడి బ్రతకండి, సేవకులకు లోబడి బ్రతకండి, సంఘానికి లోబడి బ్రతకండి. ఎందుకయ్యా మీరు మాకు లోబడాలి అంటే, ఇందులో సృష్టికర్త ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీకు హెల్ప్ చేయడానికి ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన సంకల్ప ప్రకారం పిలువబడ్డారు. మీరు బలహీనులని తెలిసి కూడా మీలో ఉన్నాడు. మీకు హెల్ప్ చేస్తున్నాడు. సమస్తాన్ని మీకు సమకూరి జరిగిస్తున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా లోబడాలి. అబ్రహాం గారు అదే చేశారు. పిలుపునకు చెప్పండి, పిలుపునకు ఖచ్చితంగా లోబడి ముందుకు వెళుదుముగాక. ఆమె చెప్పండి గట్టిగా. ఒక పాయింట్ అయింది, ఇంకా 2 ఉన్నాయి. రెండో మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. నా వాచ్ సరిగ్గా పని చేయట్లేదు. ఎంత అయిందో టైం? గంట అయిందా? అవ్వలేదనుకుంటా. గంట కాలేదు కదండి. ఓకే, కానీ చదవండి. కాబట్టి ఎందుకంటే మీ పాస్టర్ గారితో పెద్ద తలనొప్పి నాకు. టయానికి ముగించకపోతే వాంచుకుంటాడు. చదవండి మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి రమ్మా. కాబట్టి ఏ బంధం? సమాధానం అనే ఒక బంధం. ఆ బంధంతో నీ లోపల ఉండే పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెల్ప్ చేస్తూ ఒక ఐక్యతను కలుగు చేస్తున్నాడు. ఆ ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై సహించుచు
దేనికి తగినట్టు? పిలవబడిన పిలుపుకు తగినట్టు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయాన్ని కనపరచండి. చాలు. ఇక్కడ చక్కగా రాయబడినటువంటి రెండో మాట ఏమిటంటే, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి ఒక ఐక్యతను పుట్టిస్తున్నారు. సమాధానము అనే ఒక బంధంతో ఐక్యతను కలుగు చేస్తున్నారు. కలుగు చేస్తుంది ఎవరు? ఎందుకు ఆయన అక్కడ ఉన్నారు? సమస్తం మనకు సమకూడి జరిగించడంలో ఆయన లోపల ఉండి కీలక పాత్ర పోషిస్తూ అక్కడ ఉండి సమాధానం అనే ఒక బంధాన్ని ఏర్పరచి ఆ బంధంతో ఐక్యత అనే ఒక వలయాన్ని ఏర్పరచి ఇవి మీరు కాపాడుకోవాలి అని చెబుతూ ఎలా కాపాడుకోవాలో కూడా అక్కడ చెప్పారు. దీర్ఘశాంతంతో. దేంతో అండి చెప్పాలి? దేంతో? దీర్ఘశాంతంతో కాపాడుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి సమాధానం అనే ఒక బంధం ఇచ్చి మన ఐక్యత, ఈ ఐక్యత మనం కోరుకుంది కాదు, ఆయనే లోపల పుట్టిస్తున్నారు. ఆయన మనల్ని ఒక ఐక్యతలో ఉండమని చెప్తున్నారు. ఒక ఐక్యతలో చెప్పండి, ఒక ఐక్యతలో చెప్పాలి. ఒక ఐక్యతలో 3 పేటల తాడు, 3 పేటల తాడు, ఒక పేట నువ్వు, ఒక పేట సేవకుడు, ఒక పేట ఆయన. దేవుడు, సేవకుడు, నీవు. ఇదొక ఐక్యత. ఇదొక ఐక్యత. ఈ ఐక్యతలో ముగ్గురు వెళ్ళాలి. ఈ ఐక్యతను కాపాడుకోవడం కోసమే ఒక బంధం ఇచ్చాడు. ఏమిటా బంధం అంటే సమాధానం. సమాధానం లేకుండా ఇద్దరు సఖ్యతగా నడవలేరు. సమాధానం లేకుండా ఇద్దరు కలిసి నడవలేరు. నీ ఇంట్లో కానీ, నీ సంఘంలో కానీ, నీ ఒంట్లో కానీ, ఆత్మీయతలో కానీ, లోకంలో కానీ సమాధానం లేకపోతే సఖ్యతగా నడవలేరు. అందుకనే పిలువబడిన వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తించండి. మీకు మీ అంతరంగములో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి మధ్య ఐక్యత, మీకు ఆయనకు సేవకులకు ఐక్యత, ఈ బంధం అనేటటువంటిది మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. దీనికోసం దీర్ఘశాంతాన్ని ఉపయోగించండి. ఏం ఉపయోగించాలా? ఈ రోజున సంఘాలు వదిలేసి వెళ్ళిపోవడానికి, ఐక్యతను వదిలేసి వెళ్ళిపోవడానికి, సేవకుల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి, దేవుణ్ణే వదిలేసి వెళ్ళిపోవడానికి, సంఘ క్రమాలను వదిలేసి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే దీర్ఘశాంతం లేక. ఏమి లేక? దీర్ఘశాంతం లేక. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా తల్లి, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదన్నా. ఆయన కోరుకుంటున్నాడన్నా నువ్వు ఐక్యంగా ఉండాలని. నువ్వు ఐక్యంగా ఉంటేనన్నా నీ ఆశీర్వాదానికి ముడిపడి ఉంది. నీవు సేవకునితో, సేవకుడు దేవునితో ముగ్గురు కలయికగా నడవాలి భూమి మీద. నేను పూట కొల్లవాడిని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అంటే కుదరదు. అలాగ నువ్వు డైరెక్ట్గా ఇండివిజువల్గా బ్రతికేటప్పుడు ఇంకా పూట కొల్లవాడు ఎందుకు, ఆ ఇల్లు ఎందుకు, ఇదంతా ఎందుకు? ఆయన పెట్టిన క్రమమే కదా. ఆయన పెట్టిన క్రమంలోనే మనం వెళ్ళాలి. పూట కొల్లవాడిని ఇల్లు అంటే సంఘం, నడిపించే సేవకులు, సేవకులతో కలిసి నీవు నీ అంతరంగములో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకు ఉండాలో చెప్పనా? తండ్రి అయిన దేవుడు పైన ఉన్నారు, కుమారుడైన ప్రభు కూడా పైన ఉన్నారు. ఇప్పుడు నిన్ను నడిపిస్తుంది ఈ భూమి మీద నడిపించే నాయకులుగా ఎన్నుకున్నాడు సేవకుల్ని. అందులో నీ అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఈ సేవకుని ద్వారా నిన్ను సిద్ధం చేస్తున్నాడు. హేగే వశానికి అప్పగించబడాలి. రాజదండం
దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నా ఆయన అప్పగించాడు. ప్రభువా వచ్చి సహాయం చేయంటే, లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటే విను. తండ్రి నువ్వు వచ్చి హెల్ప్ చేయంటే, లేదండి నా కాలం అయింది, కుమారుని పంపించిన ఆయన కాలం అయిపోయింది, ఇప్పుడు మీకు సమస్తాన్ని సమకూర్చడానికి మీ అంతరంగంలోనికే నా ఆత్మను పంపించాను. ఆయన మాట వినండి. ఆయన ఏం చేశారు? అపోస్తలులను నిలబెట్టారు. ఏ చిన్న బిడ్డ ముందు అబద్ధం ఆడారో అదే నోటితో వేల మంది మధ్యలో నిలబడే శక్తి ఆ సేవకునికి ఇచ్చాడు. సేవకుల ద్వారా అపోస్తలులు వేసిన పునాది మీద సంఘం కట్టబడాలి. ఇది క్రమం. ఇప్పుడు మీరు ఈ ఐక్యతలోనే వెళితే మీకు సమస్తం సమకూర్చి మీ మేలు కొరకు దేవుడు చేస్తారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు నేను సేవకుని కంటే పెద్ద ప్రార్థన పొర్రాలు. నిజమే అవ్వచ్చు, ఏ మొహమాటం లేదు. మాకంటే మీరు ఘనంగా ప్రార్థన చేసుకోవచ్చు, మాకంటే మీకు ఘనమైన వరాలే ఉండొచ్చు, మాకంటే మీరు ఘనంగా అన్నిట్లో ఉండొచ్చు. బట్ మేము లేకుండా, ఎందుకంటే మీకు ఆయనకి ఎంగేజ్మెంట్ చేయాల్సింది మేమే. నిజం. అందుకే పౌలు గారు అంటారు, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానం చేశా. సేవకుడు ప్రదానము చేయాలి. ఎందుకు అప్పగించారు ఆయన సంఘాన్ని సేవకునికి? అంత ఆశామాష అనుకున్నారు సేవకులు? కాదండి, నిజం. తెలుసుకోవాలి. వాళ్ళకు దేవుడిచ్చిన గొప్పతనం అది. వారు లేకుండా కాపరి లేని గొర్రెల వలె, చెప్పండి, కాపరి లేని గొర్రెల వలె. మీరు అనొచ్చు యేసుప్రభు కదా కాపరి. నిజమే, ప్రధాన కాపరి ఆయన. ఈ కాపరులకు అప్పగించిపోయాడు. దావీదు వెళుతూ వెళుతూ తన గొర్రెలను ఎవరికి అప్పగించెళ్ళాడు? ఒక బాధ్యత కలిగిన చోట వ్యక్తికి అప్పగించి తన గొర్రెలను వెళ్ళారు. ప్రభు కూడా సంఘాన్ని సేవకులకు అపోస్తలులకు అప్పగించి పరిశుద్ధాత్మను వాళ్ళల్లో ఉంచి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఈ సహవాసంలో అంటు కట్టబడి బ్రతకాలి. పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీలో ఉన్న ఐక్యతను మీరు కాపాడుకునే విషయంలో దీర్ఘశాంతంతో ఉండండి విశ్వాసులారా. ఎందుకంటే ఒక్కోసారి మేమే ఒక్కోసారి మీరు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారనుకోండి, ఎత్తుకొని తీసుకురాగలం. ఒకవేళ మీకున్నటువంటిదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నదనుకోండి, దాన్ని మేము తీసే క్రమంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా చేస్తుంది మేము కాదు, మాలో ఉండి చేయించుచున్న పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు మేమును మాలో ఉన్న పరిశుద్ధాత్ముడును సాక్షులమై ఉన్నాము. క్రీస్తు నామమును ఆనబట్టి చెప్పుచున్నాను. మీరు ఐక్యతను గమనించాలి. ఎందుకంటే మీరు మామూలు వ్యక్తులు కాదు, ఏదో అందరిలాగా బ్రతకడానికి పుట్టిన వాళ్ళు కాదు. మీరు ప్రభువు చేత ఆయన సంకల్ప ప్రకారం ఎన్నిక చేయబడి పిలువబడిన వారు. మూడో మాట, మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యం. కాగా పిలవబడిన వారు, మొదట చెప్పే కదా, వాళ్ళు వీడికి రావాలి. ఎవరు? నేనేం చేసినా నిజంగా అన్నా, నేను ఎన్ని తప్పులు చేసినా, అబ్బా యేసు బాబు మామూలు బాబు కాదు అసలు. ఎంత ప్రేమ అంటే, ఎన్ని చేసినా నాకు ఇంకా మేలు చేస్తూనే ఉన్నాడు అంటుంటారు కదా కొంతమంది. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వాక్యం వినాల. నువ్వు ఏం చేసినా వింటాడు. నిజమే, నీ మాట వింటాడు, నీకు చేస్తాడు. ఎందుకంటే సంకల్ప ప్రకారం పిలువబడ్డావు కాబట్టి, తప్పదు, పిలువబడ్డావు కాబట్టి. కానీ ఏర్పరచబడే సమయం ఒకటి వస్తుంది. ఆ సమయం వరకు నువ్వు కోరుకున్నవన్నీ గొంతు నిండేదాకా పెడతారు, కుత్తికేలదాకా పెడతారు. ఏమ్మా కన్యకలందరూ తిన్నారా? ఓ కుత్తికేల దాకా తిన్నాం సార్. బంగారం కట్టుకున్నాం, ఓ తలకేసుకున్నాం, మెడకేసుకున్నాం, కాళ్ళకేసుకున్నాం. ఏమా మంచి మంచి వస్త్రాలు తీసుకున్నాం, ఓ మామూలు వస్త్రాలు కాదు, నులక కూడా వేసుకున్నాం మేము. ఓ ఏమో అన్నని మంచి మంచి వస్త్రాలు వేసుకున్నారా మీరు? మంచి మంచి వస్త్రాలు వేసుకున్నారు. అయితే రాజు ముందరికి రండమ్మా. రాజు ముందరికి వచ్చారు.
ఒక్కొక్క ఆమె బంగారం ఫుల్గా ధరించుకొని వచ్చింది, మేకప్ ఇంత కేజీలు కూడా వచ్చింది. చూసింది, ఇంకా నన్నే రాజు పిలుస్తాడు, ఇంకా నన్నే రాజు పిలుస్తాడు, ఇంకా నన్నే రాజు పిలుస్తాడు అని రాజా అంది. రాజుని అక్కవా ఏమన్నాడు ఆ మనిషిని? ఈ మనిషి ఎవరు? పిలువబడింది. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? బయట నుంచి, లోకంలో నుంచి. లోకంలో నుంచి, లోకపు అందాలలో నుంచి, లోకపు కార్యాల్లో నుంచి పిలువబడింది. పిలువబడినందుకు నీకు అన్ని ముట్ట చెప్తాడమ్మా. ఏమి ఇబ్బంది లేదు తల్లి, కోరుకున్నవన్నీ ఇస్తాడు, కోరుకున్నవన్నీ ఇస్తాడు, తగిలించుకో, ఇబ్బంది లేదు. బట్ రాజదండం చూపించే రోజు నీ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. ఇంకొక ఆమె వచ్చింది, గద్వాల పట్టు. ఏ పట్టు? కంచు పట్టు, గద్వాల పట్టు. ఎన్ని పట్టులు కట్టుకుపోయినా దండం రావద్దు. అర్థమవుతుంది? దండం రావద్దు. పైగా ఏమంటుంది? పిలువబడ్డాం మేము. ఎవరు? మళ్ళీ బేస్ వాయిస్, పిలువబడ్డాం మేము. నువ్వు బేస్ వాయిస్లో మాట్లాడినా, పిలువబడ్డానని ఎన్ని చెప్పినా, ఎన్ని ఐడియాలు ఉన్నా నీకు రావాల్సినవన్నీ వస్తాయి. కానీ ఏర్పరచబడిన వ్యక్తికి మాత్రమే కిరీటం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతలు చూచి కూడా నీకు సహాయం చేయడానికి కారణం ఏంటో తెలుసా? కిరీటం నీ తల మీదకి వస్తా ఆ సమయం కొరకు నీవు నిలబడతావేమో అని. నీవేమో కిరీటం మీద దృష్టి పెట్టకుండా, నా ప్రాణమా, నా ప్రాణమా, బెంజ్ కారులో తిరగమ్మా, నా ప్రాణమా, మినిమం 5 కోట్ల చర్చి, నా ప్రాణమా చెప్పాలి, నా ప్రాణమా. ఎవరెట్ట చచ్చినా నా కడుపు, నా ఇల్లు, నా కొంప, నేను సుఖంగా ఉంటే చాలు అనుకుంటే పొరపాటు. అర్థమవుతుందండి? పిలువబడినటువంటి వారు అనేకులు. చెప్పండి, పిలిచింది ఆయనే. పిలిచింది ఎవరు? రాజవీధుల్లో కనపడిన వాళ్ళు. మళ్ళీ వీళ్ళు అనుకుంటారు, మేము పైనుంచి వచ్చిన వాళ్ళం, మామూలు వాళ్ళం కాదు, ఏమిలా ఈదుల్లో తిరుగుతుంటే తెచ్చుకున్నాడు. ఎక్కడ 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 గొప్ప కులం మాది. ఏడ ఈదుల్లో తిరుగుతుంటే ఏది ఏరుకొని ఈదుల్లో తిరుగుతుంటే తెచ్చుకున్నాడు ఆయన. అంతే, ఏమి లేదు, తేడా ఏమి లేదు. గొప్పలు ఎవరంటే అది ఆడున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు. ఎవరు వాళ్ళు? గొప్పోళ్ళు ఆడున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు. వాళ్ళు వద్దనుకుని ఆయన్ని పక్కన పెడితే వీధుల్లో తిరుగుతున్న మనకు దేవుడి భాగ్యం ఇచ్చాడు. ఎక్కడో పడిపోయిన మనల్ని దేవుడు ఘనమైన స్థాయికి తెచ్చాడు. దేన్ని చూసుకొని మనం హెచ్చించుకోవాలి? దేన్ని చూసుకొని మనం గర్వంగా ప్రవర్తించాలి? దేన్ని చూసుకొని మనం అహంకారంగా మాట్లాడాలి? అన్యులు అన్యులు అన్యులను సంబోధిస్తుంది ఎవరిని? మనల్ని కాదా? ఇశ్రాయేలీయులు తప్ప ప్రతి ఒక్కరూ అన్యులే. ఆ ప్రజలు మాత్రమే ఆయన పిల్లలు. ఈరోజు ఎవరినో అన్యులు 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 ఎందుకంటున్నావు? నువ్వు కూడా అదే ఆ బడిలో నుంచే వచ్చావు. దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తుంది. పిలువబడ్డం ముఖ్యం కాదు, కానీ ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? 10 మందిని నిలబెట్టి రన్నింగ్ రేస్లో పెట్టేటప్పుడు 10 మందికి కూడా కోచ్లు ఉంటారు. ఎలా రన్నింగ్ చేయాలి, ఆ మూమెంట్ ఎలా తీసుకోవాలి, అతని హెల్త్ ఏంటి, అతని ఆరోగ్యం ఏంటి, అతని ప్రావీణ్యత ఏంటి, ఏ దాంట్లోనైనా పందెం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి పాల్గొనే వ్యక్తికి ట్రైనర్స్ ఉంటారు. ట్రైనర్స్కి వాళ్లకు అన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఉంటాయి. కానీ ముగ్గురికి మాత్రమే మెడల్స్ దొరుకుతాయి. మొదట, రెండవది, మూడవది. మిగతా వాళ్ళందరూ ఉండి మాకు కూడా ఏసీ రూమ్ ఇచ్చారు కదా, మాకు కూడా వాళ్ళతో పాటే బిర్యానీ పెట్టారు కదా, మాకు కూడా ఒక హోదా ఇచ్చారు కదా, మా పేరు కూడా ఘనంగా చదివారు కదా, మాకు కూడా ఒక స్థాయి ఉంది కదా, మాకు ట్రైనర్ ఉన్నారు కదా, మాకో పక్కన మమ్మల్ని నడిపించేవాడున్నాడు, మేము మామూలు బాటిల్లో కాదు పెద్ద పెద్ద బాటిల్లో తాగేటోళ్ళం మేము
రూపాయి ప్యాకెట్ తాగినోడేమో, రూపాయి ప్యాకెట్లో నీళ్ళు తాగినోడికేమో ప్రైజ్ ఇస్తావా? విరాట్ కోహ్లీ తాగే నీళ్ళు తాగుతున్నా నేను. ఎవరు తాగే నీళ్ళు? తాగు, ఏం ఇబ్బంది లేదు, తలకు కూడా పోసుకో, ఇబ్బంది ఏం లేదు. బట్ మెడల్ కొట్టినోడే ఎవరండి? పందెపు రంగంలో జయించిన వాడికి మాత్రమే కిరీటం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ లోకంలో అన్ని సంఘాలకు, అందరి సేవకులకు, అందరి విశ్వాసులకు అన్ని కూడా దేవుడు అందుబాటులోకి తెస్తాడు. వాపును చూసుకొని ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలామంది. దేన్ని చూసుకొని వాపు, కొండ చూసావా? వాపది అంత నీరు, వాపును చూసుకొని ఏమనుకుంటున్నారు? చూసావా ఎంత పెద్ద సంఘమో, చూసావా ఎంత పెద్ద సంఘమో, ఎంత డబ్బులు వస్తున్నాయి అనుకున్నావు, ఎంత కానుకొస్తుంది అనుకున్నావు. నేను కాలు దిగితే ఓలువో, కాలు ఎక్కితే ఓలువో. నువ్వు ఓలువోలో దిగినా, ఓలువోలో ఎక్కినా మెడల్ రాకపోతే రేపు మళ్ళీ తిరిగి అడుక్కు తినాల్సిందే రోడ్ల మీద. అతని స్థితి మొదటి స్థితి కంటే కూడా కడపటి స్థితి, మొదటి స్థితి కంటే కడపటి స్థితి, మొదటి స్థితి కంటే కడపటి స్థితి. మరి మమ్మల్ని ఆశీర్వాదం కొరకే కదా ప్రభువా, వారసులు చేయడానికే కదా పిలిచానన్న. పిలిచింది నేనేనమ్మా, మీలో ఉండి హెల్ప్ చేస్తుంది కూడా నేనే. నన్ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు కదా, మరి ఏం చేయాలి చెప్పు? నీ బలహీనతలను చూసి కూడా నీకు హెల్ప్ చేస్తున్నాను కదా. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మన బలహీనతలు వాళ్ళకి కనపడితే ఏమంటారు? మన పొరపాట్లే మన వాళ్ళకి కనపడ్డాయి అనుకోండి, ఏమంటారు? అబ్బా వచ్చినాడండి పెద్ద భక్తి పరుడు, మైక్ ఇస్తే గంటలు గంటలు గంట 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 ప్రార్థన చేస్తాడు, వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇంటికి పోతే, ఎప్పటి ఇంటికి పోతే మేడి పండు చూడు, పొట్ట విప్పి చూడు. మనకే మన వాళ్ళ బలహీనతలు కనపడితే 1కి 10 సార్లు కాకులు పొడిచినట్టు పొడుస్తాం. మనం వదులుతామా? ఎవరన్నా మనకు ఒక్క నీతి మాట చెప్తే చాలు, ముందు అన్నా ముందు నువ్వు గడుపుకోన్నా, చాలా క్లియర్గా చెప్తాం మనం. ఎందుకంటే అస్సలు ఒప్పుకోం మనం, అస్సలు రాజీ పడే ప్రసక్తే లేదు. మాకు చెప్పే బదులు ముందు నిన్ను నువ్వు, మన బలహీనతలు ఎదుటోడికి గనపడితేనే వాళ్ళు మనల్ని ఎట్టబడితేట చిన్న పెద్ద ఏమీ లేకుండా మాట్లాడతారు. మరి లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి తెలిసి కూడా ఏనాడు నిన్నొక్క మాట అనలేదు కదా, మరి ఆయన్ని ఎందుకు బాధ పెడుతున్నావు? ఆయన్నెందుకు దుఃఖపరుస్తున్నావు? గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాద రహస్యమే ఆయన దుఃఖపడకూడదు. నీ ఆశీర్వాద రహస్యమే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకూడదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పివేసుకోవద్దు. పొరపాట్లు చేస్తూ 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 నీళ్లు పెరుగుతున్నాయి లోపల. దీపం ఏమవుద్ది? నీళ్లు పెరిగే కొద్దీ దీపం ఏమవుద్ది? అందుకే కదా నీ ఆత్మ దీపాన్ని ఆర్పేసుకోవద్దు. దీపం ఉండగానే అన్నీ ఏం చేయాలా? నీలో ఉన్న ఆ దీపం ఉండగానే అన్నీ సరి చేసుకో. దేవుడు లేనిదే ఈ స్థాయికి వస్తానా, దేవుడు లేనిదే ఈ స్థాయికి వస్తానా, దేవుడు లేనిదే ఈ స్థాయికి వస్తానా, ఇంతింత గొప్ప దేవుడు ఉండబట్టి ఆ స్థాయికి వచ్చావు అందరికీ తెలుసు. రేపు రేసులో తెలుస్తుంది. ఎందుకంత తొందర? రేపు రేసులో తెలుస్తుంది. ఎందుకంత తొందర? ప్రతి చిన్నదానికి పెద్దదానికి నలుగురిలో నా అంటున్నావు, కులంలో గో అంటున్నావు. ఇంకా నువ్వేమో భక్తి చేస్తావు. అందుకని మనం ఎలాగుండాలంటే, పిలువబడిన వాళ్ళల్లో నుండి ఏర్పరచబడిన వ్యక్తుల్లోనికి వెళ్ళేటట్లుగా మన ప్రయాణం కొనసాగాలి. దేవునికి స్తోత్రం. అందరూ ట్రైనర్లు కొట్టలేరు. ఎవరిని దేవుడు ఎన్నిక చేశారో వాళ్ళు మాత్రమే వాళ్ళ సంఘాన్ని తీసుకెళ్తారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి.
అది చిన్నది కానీ పెద్దది కానీ ఏ సంఘం అన్నా కానీ దేవుడు ఎన్నుకున్న సేవకునితో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా వారికి కావలసినవన్నీ సమకూర్చుకుంటూ దేవుడు తీసుకెళ్తాడు. మనం చేయాల్సినవి ఈ 3. మనల్ని నడిపించే సేవకులతో మనం ఏం చేయాలా? ఎస్తేరక్క ఎవరికి అప్పగించుకుంది? ఎవరికి? హేగేకి తెలుసు రాజు మనసు. ఎవరు మనసు? రాజు మనసు హేగేకి తెలుసు. ఎందుకంటే ఆయనతో ఎక్కువగా అనుబంధంలో ఉండేది ఈయనే. రాజుకి ఏమి ఇష్టమో, ఎలాగుండాలో, నీ సౌందర్యం ఎలా కోరుకుంటాడో, నిన్ను ఎలా కోరుకుంటాడో హేగేకి తెలుసు. అందుకని నిన్ను ఎలా సిద్ధం చేయాలో ఆయన సిద్ధం చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే మౌనంగా ఉండడమే. ఆయన దగ్గరికి వెళ్ళి సేవకుని దగ్గరికి వచ్చి ఏం చేయాలా? బుద్ధిమంతులైతే ఇదే పని చేస్తారు. నువ్వేమన్నా చెప్పు నాయన, నువ్వు ఎట్ట చెప్తే అటేంట, నాకెందుకు వచ్చినా కూడా నన్ను పరలోకం తీసుకుపో. హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పాలా? బుద్ధిమంతులైతే ఏం చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలా? నువ్వు తిడతావో కొడతావో ఏమన్నా చెయ్యి, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఇక్కడ తలెత్తుకోవాలా, పరలోకంలో తలెత్తుకొని బతకాలా. ఖచ్చితంగా సేవకుడిని ఆ విధంగా కోరుకోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి. ఏర్పరచబడిన గుంపులోనికి నువ్వు వెళ్ళాలి అంటే ట్రైనర్ నిన్ను ట్రైన్ చేస్తూ ఉంటాడు. కాపరి నిన్ను ఏం చేస్తాడు? సిద్ధం చేస్తాడు. ఒక్కొక్కరు అంటుంటారు, పందెంలో గెలవాలని మా కోడికి ఏంటయ్యి ఏం పప్పు, జీడిపప్పు పెట్టి ఉత్త జీడిపప్పే పెడితే అదేమో ఇటుంటుంది. ఉత్త జీడిపప్పే పెట్టకూడదు, ఇట్లనే ఉంటుంది. బాగా చూస్తే అవతల చచ్చిపోతుందేమో అన్నట్టు ఉంటుంది. మళ్ళా ఆడి వేసరికి లోపు అవతల వచ్చి కొట్టేసి ఉంటుంది. ఎందుకంటే ఈ జీడిపప్పు తిని దీని శరీరం లావే ఉంది కానీ హుషారు లేదు, లోపల షార్ప్నెస్ లేదు. దేవుడు పంపించిన కాపరి మాత్రం హెబ్రీ స్త్రీల వలె చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. మంత్రసాని వచ్చేలోగా వాళ్ళ జయ జీవితాన్ని కాపాడుకోగలరు. అలా చేయగలరు. అలా చేయడానికే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ప్రజలు గుర్తించాలి ఈ విషయాన్ని. ప్రజలు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలా? గుర్తించాలా. గుర్తించి మా సేవకులు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, మా సంఘం దేవుని చేత ఎన్నిక చేయబడిన సంఘం, నేను మా సేవకులతో ఆ పరలోకం చేరేంత వరకు పిలువబడ్డానే కానీ ఎలా ఏర్పరచబడాలో నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నారు, నాకు సహాయం చేస్తున్నారు. కానీ నేను ఎలా బయటపడాలో సేవకుని పెట్టాడు. ఆయన దుఃఖ పెట్టకుండా ఉండాలి అంటే ఈయనను అడగాలి. ఈయన ఏం చెబితే అది చెయ్యాలి. అప్పుడు రాజదండం నా వైపుకి చాపబడుతుంది. ఈ లోకంలో అన్నీ కూడా మేలు కలిగేటట్లుగా దేవుడే సమకూరుస్తున్నాడు. నీ హృదయంలో పరిశుద్ధాత్మను పెట్టిన దేవుడే నీ కొరకు సేవకుని పెట్టాడు. నిన్నేం అనాథగా వదిలేయలా. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచిన దేవుడే నిన్ను నడిపించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను కావలి కాయడానికి, నీ కొరకు విజ్ఞాపన చేయడానికి, రాత్రింపగలు నీ యోగక్షేమాల గురించి విచారించడానికి, నీ తరపున ప్రార్థించడానికి, ఆయన మాటలు నీకు అందించడానికి సేవకుని నిలబెట్టాడు ఆయన. మేము అందుకొరకే ఉన్నది. మీ బ్రతుకు కాలం అంతా కూడా మీ సేవకులతో నడవండి. ఏర్పరచబడినటువంటి గుంపులోనికి వెళ్ళడానికి సిద్ధపడండి. సమస్తం కూడా మీకు మేలుకే జరుగుతాయి. ఏ బాధ వచ్చినా అంతా చెప్పండి, అంతా నా మంచికే, నా మేలుకే. ఒక బాధ అయినా, ఒక ఇరుకైనా, ఒక ఇబ్బంది అయినా, ఆశీర్వాదం అంటే ఇందాకే చెప్పా, డబ్బులు కాదు, ధనము కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు,
ప్రతి ఉపద్రవంలో కూడా నిలబడి ఉండడమే ఆశీర్వాదం. ప్రతి ఉపద్రవంలో తలెత్తుకొని ఎదిరించడమే ఆశీర్వాదం. డబ్బుంటే అనుభవించేటట్టయితే లోకంలోనూ మొత్తం అందరూ అనుభవిస్తున్నారు, అందరికీ ఆశీర్వాదం ఉన్నట్ట. ఇంత జరిగితే తలకాయలు పెట్టి చచ్చిపోతున్నారు, ఇంత ఓర్చుకోలేక పొడిచి చంపుతున్నారు. అది కాదు ఆశీర్వాదం. అన్నిటిని తట్టుకొని నిలబడ్డం. నా ప్రభు యొక్క సంకల్ప ప్రకారం పిలువబడిన మీ అందరికీ కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీకు మేలు కలగడం కొరకు, పరలోకం చేరేంత వరకు, మీకు మేలు కలిగేంత వరకు ఆయన సమస్తాన్ని సమకూడి జరిగించునుగాక. మోకరించండి.